షాయాజీ షిండే తన తల్లి సులోచన మొగుట్రావ్ షిండే జ్ఞాపకార్థం మహారాష్ట్ర అంతటా స్థానిక చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యావరణ కార్యకర్తగా గుర్తింపు పొందారు. షాయాజీ షిండే తన తల్లిని దైవంతో సమానంగా భావిస్తారు. తల్లి తన 9 నెలల గర్భధారణ సమయంలో ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతిదీ ఇస్తుందని, ఆ తర్వాత భూమిపై చెట్టు మాత్రమే స్వార్థం లేకుండా ఆక్సిజన్, ఆహారం, నీరు, నీడను ఇస్తుందని ఆయన నమ్ముతారు. తల్లి మరణానంతరం ఆమె జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని సహ్యాద్రి దేవ్రాయ్ అనే పేరుతో ప్రారంభించారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడానికి ఇదొక మార్గమని ఆయన భావిస్తారు. తన తల్లితో ఉన్న లోతైన అనుబంధం గురించి, ఆమె పట్ల ఉన్న భావోద్వేగాల గురించి పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. సహ్యాద్రి దేవ్రాయ్ సంస్థ 2015లో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ఆయన చెట్ల పెంపకం మరియు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మహారాష్ట్ర అంతటా 29కి పైగా దేవ్రాయ్లు అంటే పవిత్ర తోటలు, వృక్ష బ్యాంకులు మరియు బటర్ఫ్లై గార్డెన్లను ఏర్పాటు చేశారు. షాయాజీ షిండే తన తల్లి జ్ఞాపకార్థం చేపట్టిన ఈ సామాజిక కార్యక్రమాలు ఆయన్ని నిజ జీవిత హీరోగా నిలబెట్టాయి. వారి ప్రయాణం గురించి మరింత సమాచారం సహ్యాద్రి దేవ్రాయ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఆయన జననం 13 జనవరి 1959న జన్మించారు. తెలుగు, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, పంజాబీ మరియు భోజ్పురి చిత్రాలలో నటించిన భారతీయ నటుడు. షాయాజీ 1978లో మరాఠీ నాటకాల ఏకపాత్ర నాటకాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. 1987లో జుల్వా అనే మరాఠీ నాటకంలో ఆయన నటనకు మంచి ఆదరణ లభించింది. అప్పటి నుండి ఆయన ప్రముఖుల వర్గంలో ప్రజాదరణ పొందడం ప్రారంభించారు. తర్వాత ఆయన మరాఠీ సినిమాకి వెళ్లి ఇతర భాషల్లో నటించడం ప్రారంభించారు. ఆయన అబోలి చిత్రంలో సాయాజీ అనే తన తొలి పాత్రకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు 11 అక్టోబర్ 2024న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ మరియు రాష్ట్ర యూనిట్ చీఫ్ సునీల్ తత్కరే సమక్షంలో అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో సాయాజీ షిండే చేరారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని సకర్వాడి అనే చిన్న గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన షాయాజీ మరాఠీ భాషలో ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. 1978లో కళాశాలలో చదువుతున్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖలో నెలకు ₹165 జీతంతో నైట్ వాచ్మెన్గా తన కెరీర్ను ప్రారంభించాడు. వాచ్మెన్గా తన సేవలో ఉన్నప్పుడు అతను నాటకరంగంపై ఆసక్తిని పెంచుకున్నాడు మరియు నటనపై అతని మక్కువ అతన్ని నాటకరంగం మరియు చిత్రాల వైపు ఆకర్షించింది. అతని ప్రారంభ సంవత్సరాల కష్టాల తర్వాత అతను ముంబైకి వెళ్ళాడు. తన తల్లిని తను నాటించిన వృక్షాలలో సజీవంగా చూసుకోవడం, వాటి ద్వారా వెలువడే ఆక్సిజన్తో జీవుల ప్రాణాలు నిలబెట్టడం నమోకు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. నమో పరిశోధనలో భాగంగా నమో పవిత్ర గ్రంథంగా భావించే అమరసింహుడు రచించిన నామలింగాను శాసనం గ్రంథం ప్రకారం షాయాజీ షిండే పేరు ఛత్రపతి శివాజీ తండ్రి షాహాజీ పేరుకు దగ్గరగా ఉండటం, షాయాజీ తల్లి చెట్లు నాటించాలనే ఒక మంచి దూరదృష్టితో సులోచన అనే పేరు కలిగి ఉండడం మరియు ఆయన జన్మదినం 13వ తేదీ అవడం నమోను పరిశోధన దిశగా నడిపించింది.